హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియో కొత్త వారి కోసమే చేస్తున్నాను స్పెషల్‌గా. అదేంటంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు మనము బ్లౌజు నెక్‌కు మనం గల్లా పట్టీ వేస్తాము కదా! అది మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత షోల్డర్ అనేటి జారుతున్నప్పుడు మళ్ళీ ఆ హెమ్మింగ్ పట్టీ ఇప్పి మనము భుజాల మీద కుట్టేసుకుంటాము కదా! ఆ హెమ్మింగ్ పట్టీ ఇప్పినప్పుడు మనకు హెమ్మింగ్ కొరకు ఉన్న క్లాత్ మాత్రమే మిగులుతుంది. అప్పుడు చాలా కష్టమవుతుంది కదండి. అలా కాకుండా ఉండడానికి నేను కొత్త వారి కొరకే ఈ టిప్ అనేది చెప్తున్నాను. అదేంటంటే ఈ వీడియోలో చూడండి. ముందుగా మనం ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేస్తాము కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత మనము ఇప్పుడు హెమ్మింగ్ పట్టీలు ఇలా కట్ చేసుకుంటాము. 1 ఇంచుతోని ఇలా క్రాస్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బ్లౌజు గల్లాకు ఎంతైతే పడతాయో అంత ముక్కలు కట్ చేసుకోవాలి, లేదా ఎక్కువైనా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ క్లాత్ను క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలండి. అలా క్రాస్ పట్టీలు కట్ చేసుకుంటేనే నెక్ కాడ ముడతలు అనేటివి రావు. అలాగే వంపుల కాడ కరెక్ట్గా తిరుగుతుంది. ఎక్కడ అంటే నెక్ వంపు తిరిగే కాడ ముందు బ్యాక్ సైడ్ ఇలా హెమ్మింగ్ పట్టీలు 1 ఇంచ్ క్లాత్తో ఇలా నాకు సరిపోయేంత క్లాత్లు కట్ చేసుకొని నేను జాయిన్ చేసుకున్నాను. వాటిని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, మనం పట్టీ వేసేటప్పుడు ఇలా క్రాస్గా ఉంటుంది కదా, దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న వాళ్ళే కాజా పట్టీ మీద ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఖర్చు అనేది మనకు బయటికి కనిపించదు. ఇలా పావించి కొలతతోని కాజాల పట్టీల నుంచి వెళ్ళి ఇలా హెమ్మింగ్ పట్టీని వేసుకుంటూ రండి. ఎక్కడ ఇగ్గద్దండి. బ్లౌజ్ క్లాత్ను మరియు పట్టీ క్లాత్ను ఎక్కడ ఇగ్గద్దండి. అలా ఇగ్గితే కూడా హెమ్మింగ్ చేసేటప్పుడు లేదా కుట్టేసుకునేటప్పుడు ముడతలు వస్తాయి. ఇలా ఒకే కొలతతో సమానంగా పావించు కొలతతో పట్టీ అనేది వేసుకురావాలండి. ఒకే కొలత ఉండాలండి. అలా అయితేనే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా నెమ్మదిగా స్ట్రైట్గా వంపులు తిరిగే కాడ స్ట్రైట్గా వేసుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే మనం షోల్డర్స్ దాకా వచ్చినప్పుడు హెమ్మింగ్ పట్టీ వేసేటప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ మీద ఉన్న క్లాత్ను బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఉండద్దండి. ఫ్రంట్ సైడ్ ఉంటే భుజాలు అనేటి కిందికి, షోల్డర్స్ అనేటి ముందు భాగం వైపు జారినట్టు ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడు కానీ బ్యాక్ సైడే ఉండేటట్టు చూసుకోండి, భుజాల మీద ఉండే ఖర్చును. ఇలా మొత్తం హెమ్మింగ్ పట్టీ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను నీట్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజాల పట్టీ సైడ్ నుంచి వెళ్ళి మనము ఇలా క్లాత్ను మలుచుకొని పావించు క్లాత్ ఉండేటట్టే చూసుకోవాలి. ఇక్కడ కూడా పావించు క్లాతే ఉండేటట్టు చూసుకోవాలండి. హెమ్మింగ్ వేసినా లేదా మళ్ళీ డబుల్ కుట్టు స్టిచ్ వేసినా కానీ నీట్గా ఉంటుంది. అలా పావించు క్లాత్తో కుట్టేసుకుంటూ రండి నీట్గా. ఇక్కడ కూడా క్లాత్లు అనేది ఇగ్గద్దండి. క్లాత్లు అనేది ఇగ్గితే క్లాత్ సాగిపోయి నెక్ అనేది కూడా మనం షోల్డర్స్ అనేటివి కూడా జారుతాయండి. అందుకనే క్లాత్ను ఇగ్గద్దు ఎక్కడ కూడా. ఇలా నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని ఇగ్గకుండా కుట్టు వేసుకురండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది కొత్త వారి కోసమేనండి. ఇందులో నేను చెప్పే టిప్ మళ్ళొకసారి చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు కొత్త వారు బ్లౌజు కుట్టడం నేర్చుకుంటారు కదా, కుట్టడం నేర్చుకున్నప్పుడు ఇలా హెమ్మింగ్ పట్టీ వేసినప్పుడు ఒకవేళ అనుకోకుండా భుజాలు అనేటివి జారుతూ ఉంటాయి. జారినప్పుడు మనం ఏం చేస్తాము, భుజాల మీద క్లాత్ అనేది విప్పి మళ్ళీ కుట్టేసి మళ్ళీ హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా. అలా పట్టీ వేసినప్పుడు ఏమవుతుందంటే భుజాల మీద మనం హెమ్మింగ్ కొరకు క్లాత్ను కట్ చేస్తాము. ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత మిగిలిన క్లాత్ను కట్ చేసే కదా మనం హెమ్మింగ్ చేస్తాము. అలా చేసినప్పుడు మన క్లాత్ అనేది మిగలదు.
అలా మిగిలినప్పుడు కొత్తగా నేర్చుకునే వారికి ఏంటంటే ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది కాకుండా ఉండడం కొరకే నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను. ఇది ఓన్లీ కొత్తగా నేర్చుకునే వారికి, సీనియర్స్ కాదండి. నేను కావాలనే ఇలా చేస్తే కొత్త వారికి ఈజీగా ఉంటుందనే ఈ వీడియో పోస్ట్ చేశాను. ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రండి. క్లాత్ను ఎంతైతే మనం క్లాత్ను పెట్టుకున్నామో అంతే ఇలా నీట్గా చివరి వరకు ఉక్స్ పట్టీ వరకు నీట్గా మిగతా ఖర్చును మలుచుకొని కుట్టు వేసుకుంటూ రండి. లాస్ట్కి ఒక టాకా ఇవ్వండి. కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి నీట్గా ఒకే కొలతతో పావించు కొలతతోనే నేను కుట్టు అనేది వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాము, మనము మిగతా క్లాత్ని కట్ చేస్తాము కదా. కట్ చేయకముందే చూడండి, నేను వీడియోలో చూపెట్టినట్టు షోల్డర్ మించి వెళ్ళి బ్యాక్ సైడ్ 2 ఇంచులు, ఫ్రంట్ సైడ్ 2 ఇంచుల కొలతలు పెట్టాను. మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మిగతా క్లాత్ని ఇలా కట్ చేస్తాము కదా, ఆ మార్క్ చేసుకున్న కాడికే కట్ చేసుకోండి. నేను కట్ చేసుకున్నట్టు మీరు కూడా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఆ మార్క్ వరకే కట్ చేసుకోండి. మళ్ళీ మార్క్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి. అంటే షోల్డర్స్ జారినప్పుడు ఒకవేళ మన షోల్డర్స్ విప్పినట్టయితే ఆ క్లాత్ అనేది మిగులుతుంది కదా, కుట్టు కూడా ఈజీగా అవుతుందండి. మనం కుట్టేయడం కూడా మళ్ళీ ఈజీగా అవుతుంది. ఆ క్లాత్ ఉండడం వల్ల మనకు క్లాత్ అనేది సరిపోతుంది, మనకు ఈజీగా ఉంటుంది. ఇది కొత్త వారికి చాలా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో పెట్టానండి, వీడియో పోస్ట్ చేశాను. నా ఐడియా కొద్దే కొత్త వారికి ఈజీగా ఉంటుందని, కొత్తగా నేర్చుకునే వారికి ఈ ఐడియాతోనే ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. ఇలా ఇంకొక షోల్డర్ మీద ఇలా అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు కొలతను పెట్టుకొని క్లాత్ను కట్ చేయాలి. ఆ 2 ఇంచుల మందం క్లాత్ను కట్ చేసుకోవద్దు. ఇదంటే భుజాలు ఒకవేళ కుట్టిన తర్వాత జారిన బ్లౌజులకు ఇలా ఉపయోగపడుతుందని. అంటే ఏది జారుతుందో మనకు తెలియదు కదా. అంటే ఆ క్లాత్ను ఒకవేళ అలా ఉంటే ఒకవేళ జారకపోయినా మనకు పెద్ద కష్టమేమి ఉండదు కదండి. క్లాత్ అనేది మనం లోపలికి మలుచుకొని కుట్టుకుంటాం. ఒకవేళ జారితేనే ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది. జారకపోతే నో ప్రాబ్లం. అలా క్లాత్ను మలిచి కుట్టుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం, అది అలాగే ఉంటుంది. ఒకవేళ జారితే మాత్రం ఇది ఇలా కట్ చేసుకోకుంటే చాలా ఈజీగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. ఇప్పుడు నేను హెమ్మింగ్ అనేది వేస్తలేను, కుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఆ పావించు క్లాత్ను ఇలా నీట్గా మలుచుకోండి. ఇప్పుడు మనం కట్ చేయని క్లాత్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోండి. అంతే, లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా కుట్టుకుంటూ రండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఫింగర్తోని ఆ క్లాత్ను లోపలికి మడుచుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. అదే పావించు క్లాత్తోనే ఎక్కువ రావద్దండి. ఎక్కువ వస్తే గల్లాలు ఎక్కువ తక్కువ అవుతాయి, వెడల్పు అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. మనం ఎంతైతే హెమ్మింగ్ కొరకు క్లాత్ను కుట్టుకుంటూ వచ్చామో అదే క్లాత్ను ఇలా మడుచుకుంటూ కుట్టుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా నెమ్మదిగా ఇలా కుట్టు వేసుకుంటూ రండి. ఇలా గల్లాలు మలిగే కాడ నెమ్మదిగా వేసుకోండి. అక్కడ ముడత అనేది వస్తుంది, రాకుండా చూసుకుంటూ మెల్లగా రండి. ఇప్పుడు ఇంకో షోల్డర్ ఉంది కదా, దాని మీద కూడా మన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్తోని లోపలికి మలుచుకుంటూ నీట్గా ఇలా ఫింగర్తో మలుచుకుంటూ నీట్గా కుట్టేసుకురండి. ఇది కొత్త వారికి మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉండదు. ఇలా క్లాత్ ఉంటే మాత్రం వాళ్ళకి విప్పినా కూడా మళ్ళీ క్లాత్ అనేది చినగకుండా క్లాత్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కుట్టు వేసుకోవడానికి ఈ టిప్పు అనేది ఉపయోగపడుతుందండి. ఇలా నేను కుట్టు వేసుకుంటూ వచ్చినట్టు మీరు కూడా నీట్గా కుట్టు వేసుకుంటూ రండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలా లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు ఒక టాకా వేసుకోండి.
చూడండి అయిపోయింది మొత్తము. చూడండి క్లాత్ అనేది కనిపిస్తలేదు షోల్డర్స్ కాడ. చూసారా లోపలికి మొత్తం మలిచిపోయింది, ఎక్కడ కూడా కనిపిస్తలేదు. నీట్గా ఉంది, అసలు క్లాత్ అనేది విడిచిపెట్టినట్టు కూడా మనకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు మళ్ళీ పైనుంచి వెళ్ళి ఒక కుట్టు వేసాం కదా, దాని మళ్ళీ రివర్స్లో అంటే పైన భాగం నుంచి వెళ్ళి మళ్ళీ ఒక కుట్టు వేసుకురండి. నేను ఇక్కడ హెమ్మింగ్ వేయలేదు, డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే కస్టమరు నాకు హెమ్మింగ్ వద్దు, ఇట్లా 2 కుట్లు డబుల్ స్టిచ్ వేయు అని చెప్పింది. నేను ఆమె కోరినట్టుగానే నేను ఇలా డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టే మనం కుట్టాలి కదా, ఇలా వాళ్ళు చెప్పినట్టే మనం వేయాలి కదా. వాళ్ళు ఏ విధంగా కుట్టమంటే ఆ విధంగానే కుట్టాలి కదా. అందుకే నేను ఈ విధంగా హెమ్మింగ్ వేయకుండా ఇలా కుట్లు వేసుకుంటూ వచ్చాను. ఇలా మొత్తం చివరి వరకు కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న పోగులు అనేటివి ఉంటే కట్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, 1/2 ఇంచు కులతోనే ఇలా డబుల్